హాయ్ వీవర్స్, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా నేను మీకు చూపిస్తాను ఎలా అంగము స్తంభిస్తుందో, ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఎంత అంటే మన దేవుడు ఎలా సృష్టించాడో మీరే చూడండి. ఎందుకంటే ఎప్పుడైతే అంగము 24 అవర్స్ మెత్తగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే కోరికలు వస్తాయో, ఎప్పుడైతే మీరు పాల్గొనాలని మీకు ఇంట్రెస్ట్ వస్తుందో, ఎప్పుడైతే అమ్మాయిని చూస్తారో, ఏదైతే ఇప్పుడు మీరు స్వప్న అంటే కళ ఎప్పుడైతే చూస్తారో, అప్పుడు కళలో ఒక ఎవరినైనా చూస్తే మీకు అంగము స్తంభిస్తుంది. ఎలా స్తంభిస్తుంది, ఏమవుతుంది? ఎప్పుడైనా మనం చెప్తుండే కదా, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా రావాలి, రక్తనాళాలు మంచిగా ఉండాలి అన్నట్టు మనం మాట్లాడతాం కదా. అయితే రక్తనాళాలు ఏమవుతుంది, ఎలా అవుతుంది ప్రాసెస్ అంటే, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా మీకు అర్థం అవ్వాలని చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇవి రెండు అలాగే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అంగానికి కోరికలు వచ్చాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని అంగం అనుకున్నాము. అంగం లోపల మూడు సిలిండ్రికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ 3 సిలిండ్రికల్ స్ట్రక్చర్స్, నేను మరీ డీప్ అనాటమీ ఫిజియాలజీలో మరి ఏమేమి పేర్లు చెప్పను నేను, కానీ అంగం 3 సిలిండ్రికల్ అంటే ఇట్లా పైప్ లాగా ఉంటాయి. ఉబ్బిపోయి గింజలు ఎలా ఉంటాయి అలా. అయితే ఆ గింజ ఉబ్బితే ఎలా ఉబ్బుతుంది అలాగా. ఇలాగే ఇప్పుడు చూడండి, ఇది లోపలికి ఫర్ ఎగ్జాంపుల్ అంగము ఇలా ఉంది అనుకోండి. ఇందులో ఇది రక్తం అనుకోండి, ఇది బ్లడ్. ఈ అంగం ఎప్పుడైతే ఆలోచిస్తారో బ్లడ్ రష్ అయ్యి అక్కడ వెళ్తుంది. 8 to 10 times రష్ అయ్యి వెళ్తుంది. ఎలా అంటే మీరు శ్రీశైలం గేట్స్ ఓపెన్ చేస్తే ఎలా వస్తాయి వాటర్, అలాగ రష్ అయ్యి అందులోకి వెళ్ళాలన్నమాట. అప్పుడే గట్టిగా అయిపోతుంది రాడ్ లాగా. హాఫ్ అంటే కేజీస్ బరువు అది. అంటే అది ఆపుకోవాలి. అప్పుడే మీరు అంటే కలవచ్చు, సెక్స్లో పాల్గొనవచ్చు. లేకపోతే మీకు చాలా కష్టం. అయితే ఇప్పుడు బ్లడ్ పోయి అక్కడ ఆగాలి. ఇప్పుడు చూడండి, ఈ బ్లడ్ ఇక్కడ వచ్చేసింది. అంగం ఎట్లాగైపోయింది ఇప్పుడు చూడండి, అది గట్టిగా కూడా అయింది. అంటే చాలా దాన్ని చూడండి, ఇది చూడండి, అది చూడండి, అంతే లెంత్ కూడా పెరుగుతుంది, దాని గడుతు కూడా పెరుగుతుంది, అంత పెరుగుతుంది. ఇప్పుడు ఇది ఎప్పటి వరకు ఉండాలి? ఇలా మీరు భావి ప్రాప్తి చెందే వరకు, అంటే మీ ఇజాక్యులేషన్, మీ స్పర్మ్స్ బయటికి వెళ్ళే వరకు ఇది ఇలాగే ఉండాలి. ఎందుకంటే బ్లడ్ అక్కడ వెళ్ళిపోతుంది. ఎప్పటి వరకు ఉండాలి? మీరు ఎప్పటి వరకు అయితే మీరు పాల్గొంటూ ఉంటారు అప్పటి వరకు, మీ వీర్యం వెళ్ళేటప్పటి వరకు గట్టిగా ఉండాలి. అప్పటి వరకు ఏమవుతుందంటే, ఇక్కడ వీనస్ లాక్ అని ఉంటుంది. మన హార్ట్ నుంచి గుండె ఎప్పుడైతే పంప్ చేస్తుంది, ఆర్టరీస్ ద్వారా బ్లడ్ తీసుకెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ పని అయిన తర్వాత ఇంప్యూర్ బ్లడ్ ఏదైతే ఉంటుందో వెయిన్స్ ద్వారా బయటకు వచ్చేస్తుంది, ఎక్కడైనా సరే మన బాడీ పార్ట్కి. అయితే ఇక్కడ ఆర్టరీస్ ద్వారా బ్లడ్ వెళ్ళిపోయింది, మీ వీర్యం వెళ్ళేటప్పటి వరకు ఇది లాక్ ఉండాలి. దాని తర్వాత అది ఓపెన్ అవుతుంది, మళ్ళీ వాపస్ బ్లడ్ వచ్చేస్తుంది. అది దాన్ని వీనోజెనిక్ లాక్ అంటారు. ఆ లాక్ అప్పుడప్పుడు ఖరాబ్ అయిపోతుంది, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఎరెక్షన్ ప్రాసెస్ ఇది నార్మల్. ఈ ఎరెక్షన్ ప్రాసెస్ మీరు అర్థం చేసుకున్నారంటే మీకు తెలిసిపోద్ది. ఎందుకంటే ఈ రక్తం ఫ్లో ఇంపార్టెంట్. దీని కొరకు మీరు ఈ రక్త ప్రసంగం మంచిగా ఉండాలంటే మీరు సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, పబ్బులు, పార్టీలు, ఇవన్నీ లైఫ్ స్టైల్ మీరు మార్చుకోండి. చాలా మంచిగా ఉండండి, ఎక్సర్సైజ్ చేయండి, పొద్దున పూట మంచి ఫ్రూట్స్ తినండి. ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మా దగ్గర అయితే ఇలాగైనా మెడిసిన్స్ ఉన్నాయి, యునానీ మెడిసిన్స్. అవి వాడి మీరు ట్యాబ్లెట్స్ వాడి మీకు ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఐ హోప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలిగాను. అంటే నార్మల్ పెనిస్ ఎలా ఉంటుందో, అంటే ఎప్పుడైతే ఎరెక్ట్ అవుతుందో, ఎప్పుడు ఎలా అవుతుందో దాని గురించి మీరు డిఫరెన్స్ చూసుకోండి. అందుకే మీరు ఏంటంటే హెల్దీగా పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు మీ అంగాన్ని అంటే నీట్గా మంచిగా పెట్టుకొని, మీకు ఏదైనా సమస్యలు వస్తే యునాని మందులు వాడి దాన్ని తొలగించుకోండి. అదొక దేవుడిచ్చిన వరము. దాన్ని హెల్దీగా పెట్టుకోండి. అంగం మంచిగా, ఎప్పుడైనా కోరికలు రావగానే అంగం గట్టిగా పడాలి, అంతే. అది ఉండాలి. అది ఉండాలంటే మీ లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలి. లేకపోతే అన్ని ఏవో సమస్యలు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.